హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మోనాస్ కిచెన్ అండ్ మోర్. చాలా కాలం తర్వాత, నాకు తెలిసి 1 year అయిపోయిండొచ్చు. మీరందరూ వెయిట్ చేస్తున్నారు కదా, చాలామంది అడుగుతున్నారు వీడియోస్ పెట్టమని. సో నేను మళ్ళీ రీఎంట్రీ అయితే ఇచ్చేసాను. సో ఇక్కడ ఒక సింపుల్ మటన్ కర్రీ చేస్తున్నాను. సో దీంతో స్టార్ట్ చేద్దాము, మళ్ళీ రీఎంట్రీ అని అయితే స్టార్ట్ చేసేసిన. సింపుల్ బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు, ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు. సో ఏంటంటే ప్యాన్ పెట్టేసిన తర్వాత ఉల్లిపాయలు 1.5 kg మటన్కి నేను ఒక 2 ఉల్లిపాయలు పెద్ద సైజువి గుడ్డు కట్ చేస్తాం చూడండి, అలా కట్ చేసి అది కొంచెం బ్రౌన్ అవ్వాలి, తెల్లగా ఉండొద్దు. పచ్చిమిరపకాయలు కూడా బాగానే వేసాను, మీరు కారాన్ని బట్టి వేసుకోండి. వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5-2 స్పూన్స్ వరకు వేసేసిన. దీని తర్వాత ఇంకా మటన్ 1.5 kg మటన్, లేత మటనే, అందుకని కుక్కర్లో వేయట్లేదు. సో 1.5 వేసి ఇలా కొంచెం కలిపేసేయాలి. ఇప్పుడు ఇంకా దీంట్లో ఏమి ఉప్పు కారం పసుపు ఏమి వేయకుండా మూత పెట్టేసి ఒక 15 minutes వరకు దాన్ని ఉడకనిస్తే ఇట్లా నీళ్ళన్నీ బయటకు వస్తుంది. ఈ నీళ్ళంతా కూడా దగ్గరకు అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఉప్పు కూడా వేయద్దు, ఉప్పు వేస్తే తొందరగా ఉడకదు మటన్. కొంచెం వాటర్ ఉన్నాయి కదా, దీన్ని ఇంకొద్దిగా సేపు ఆయిల్ తేలేంత వరకు కూడా ఉడికించిన తర్వాత ఇప్పుడు ఇంకా దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసేద్దాము. పసుపుకు ఇంత అంత అంటూ ఏం లేదు, ఎంతనన్నా వేసుకోవచ్చు. దాని తర్వాత కారం, ఇది మసాలా కారం, దీంట్లోనే అన్నీ ఉన్నాయి, మసాలాలు అన్నీ ఉన్నాయి కాబట్టి 1.5 kgకి చూపిస్తున్నా చూడండి. ఆ స్పూన్ తోటి అంత క్వాంటిటీ 6 వేసాను. 1.5 కప్ అంటే పావుకి 1 స్పూన్ చొప్పున వేసి ఉప్పు కూడా తినేదాన్ని బట్టి వేసుకోవాలి. వేసేసి మూత పెట్టేసి మంచిగా మగ్గనివ్వాలి. మళ్ళీ నూనె అంత పైకి చేసేంత వరకు, పైకి తేలేంతవరకు మగ్గనిచ్చి ఇప్పుడు ఇంకా దగ్గరికి అయిపోయింది కదా, దీంట్లో నేను ఇప్పుడు టమాటా ఇప్పుడు వేస్తాను. మీకు ఇక్కడ టమాటా వద్దు అంటే ఇది దగ్గర చేసేసిన తర్వాత ముక్క ఉడికిపోయింది అని అంటే పప్పుచారుతోటి రసంతో తిన్నా చాలా బాగుంటుంది. కానీ నేను ఇక్కడ గ్రేవీ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ ముక్కలన్నీ కూడా పక్కన కనేసి మధ్యలో ఉల్లిపాయలు టమాటా వేస్తున్నాను. చాలా రోజులు అయింది కదా, అందుకని టమాటాకు ఉల్లిపాయకి టమాటా అన్నీ వస్తుంది. సో టమాటా ఒక 4 వేసిన, పెద్దవి 4 ఒకటి వేసి ఈ టమాటా అంతా కూడా మంచిగా మగ్గాలంటే ఒక 3-4 minutes టైం పడుతుంది. అంత ఈజీ కాదు ఇట్లా మూత పెట్టి మూత తీయడం. వీడియోలో అయితే అలా అవుతుంది, కానీ ఒక 4 minutes వరకు అయితే పెట్టిన తర్వాత ఇప్పుడు టమాటా చూడండి అట్లా గుజ్జుగా అవ్వాలి. ఇంకా కొంచెం కావాలి అని చెప్పేసి మళ్ళీ మూత పెట్టాను. ఇంకా ఇప్పుడు మంచిగా గుజ్జుగా అయిపోయింది. కలిపేస్తే ఆ టమాటా తొక్క కూడా కనబడద్దు, అప్పుడే మంచిగా అనిపిస్తుంది, నాకైతే తినాలనిపిస్తుంది. నేను ఇది ఒకటే చేయితోటి వీడియో తీస్తూ ఒక చేయితోటి చేస్తున్నా కాబట్టి కష్టమవుతుంది, త్వరగా తీయడానికి అవ్వట్లేదు. ఇంకా ఫోన్ మొత్తం కలిపేసేసిన, వీడియో మీకు చూపించలేదు. అంత కలిపేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఇంకా వాటర్, మీకు ఎంత గ్రేవీ కావాలి అనుకుంటే అంత వాటర్ పోసేసేయాలి. ఇక్కడ ఆల్మోస్ట్ 80% మటన్ ఉడికిపోయింది. ఈ వాటరు కొంచెం సప్పగా ఉండదు, ఎందుకంటే ఒక 5-10 minutes ఉడకబెట్టాలి, అంతే, సింపుల్. ఇంకా దీంట్లో మీకు కొబ్బరి ఏదన్నా పేస్ట్ వేసుకొని గ్రేవీ థిక్ కావాలంటే కూడా చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.